హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మన యొక్క వెబ్సైట్లో డైలీ మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అలాగే జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్లు, డైలీ జాబ్ అప్డేట్స్ న్యూస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి ఉద్యోగ వార్తలు చూద్దాము. ముందుగా డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ ఉంది, చూద్దాము. డిఎస్సి కీపై అభ్యంతరాల స్వీకరణకు రేపటితో ముగియనున్న గడువు. వివరాలు చూద్దాము. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష ప్రాథమిక కీపై అభ్యంతరాలు గడువు మంగళవారంతో ముగియనున్నది. ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తము 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వము డిఎస్సి పరీక్షలను అయితే నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు మొత్తము 2,45,263 మంది అభ్యర్థులు హాజరయ్యి పరీక్ష రాయడం అయితే జరిగింది. ఇక వీటికి సంబంధించి రాష్ట్రంలో తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షను అయితే నిర్వహించారు. పీఈటీ పోస్టులకు వచ్చేసి 11,996 మంది హాజరు కాగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకి వచ్చేసి 81,053 మంది, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 16,092 మంది హాజరు కావడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక అభ్యంతరాల స్వీకరణకు గడువు రేపటితో ముగియనుంది కాబట్టి ఇంకా ఎవరైనా మీ యొక్క ఆబ్జెక్షన్స్ తెలియజేయని వాళ్ళు ఉన్నట్లయితే దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మీ యొక్క ఆబ్జెక్షన్స్ అయితే మీరు రైజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. గెస్ట్ లెక్చరర్గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానము. ప్రభుత్వ ఉన్నత అధ్యయన సంస్థ మాసాబ్ ట్యాంక్ హైదరాబాద్ బిఎడ్ ఎంఎడ్ కోర్సులకు పూర్తిగా తాత్కాలిక పద్ధతిపై బోధించడానికి గెస్ట్ లెక్చరర్లుగా పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ మాసాబ్ ట్యాంక్ ప్రిన్సిపల్ ఏ ఉషారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ లెక్చరరు, సైకాలజీ లెక్చరరు, సోషాలజీ లెక్చరరు, రీసెర్చ్ మెథడాలజీ లెక్చరరు, స్టాటిస్టిక్స్లో లెక్చరరు, ఇంగ్లీషు, అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్లో, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్లో, విజువల్ ఆర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే ఎంఈడిలో కనీసము 55% మార్కులు సాధించి ఉండాలని, బోధనా మాధ్యమము ఆంగ్లం ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్థుల జిరాక్స్ కాపీలతో ఈ నెల 21న సాయంత్రం 4:30 గంటల వరకు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ మాసాబ్ ట్యాంక్లో తమ దరఖాస్తులను అందజేయాలని ప్రిన్సిపల్ సూచించారు. మరిన్ని వివరాలకు మీరు ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు. 9963119534 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. గురుకులాల్లో చేరేదెందరు? 8,304 మందికి ఇటీవల పోస్టింగ్ ఇచ్చినటువంటి గురుకుల సొసైటీలు. వారికి సెప్టెంబర్ నెలాఖరు వరకు చేరేటువంటి వెసులుబాటు. మిగిలే పోస్టుల లెక్కలు తేలేది ఆ తర్వాతే. అలా మిగిలిన పోస్టులు వచ్చే జాబ్ క్యాలెండర్లోకి. అయితే గురుకుల సొసైటీల్లో కొత్తగా కొలువులు సాధించిన వారిలో ఎంతమంది విధుల్లో చేరుతారు అనే దానిపై సెప్టెంబర్ నెలాఖరు వరకు ఒక స్పష్టత అయితే రానుంది. 1-2 కేటగిరీల్లో 500 పోస్టులు మినహా మిగిలిన కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయా సొసైటీల్లో పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీలు గత నెలాఖరులో 8,304 పోస్టులకు గాను ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవి అందుకున్న నాటి నుంచి 60 రోజుల్లో వారికి నిర్దేశించిన చోట విధుల్లో చేరాలనేది నిబంధన. అయితే ఖాళీల లెక్క తేలేది మాత్రము వచ్చే నెలలోనే. గురుకుల కొలువుల్లో 2-3 ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 2 అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా అన్ని కొలువులకు సంబంధించినటువంటి పోస్టింగ్లు ఉత్తర్వులు అందుకున్నారు. అయితే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అధికారుల అంచనా ప్రకారము 1,550 ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉన్నట్లుగా అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ మొదటి వారం నాటికి ఈ లెక్కలు తేలే అవకాశం అయితే ఉంది.
అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే గురుకులాల్లో ఉద్యోగాలు ఉన్నాయో వాటికి మరిన్ని ఒక 1550 ఖాళీలు కలిసి మళ్ళీ జాబ్ క్యాలెండర్లో కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకా కొన్ని ఉద్యోగాలు పెరిగినట్లుగానే మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక గురుకులాల కేటగిరీల వారీగా భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు చూసినట్లయితే డిగ్రీ కాలేజీలో 740, జూనియర్ కాలేజీలో 1898, పాఠశాలల్లో 5666. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. గురుకుల అభ్యర్థుల వినూత్న నిరసన, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని సీఎం ఇంటి వద్ద ఫ్లెక్సీల ప్రదర్శన. వివరాలు చూద్దాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర గురుకుల అభ్యర్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ అన్నకు శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. మెరిట్ ఆధారంగా నియామకాలు జరపాలని విన్నవించారు. గురుకుల నియామకాల్లో పోస్టులు మిగిలిపోకుండా నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేలా ఉండాలన్నారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరారు. 3 నెలలుగా గురుకుల అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం గురుకుల నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులు జి నాగలక్ష్మి, బి లలిత, కె పరమేశ్వరి, శైలజ, రమణి తదితరులు మాట్లాడుతూ గురుకుల బోర్డు చేపట్టిన నియామకాల్లో 9210 పోస్టులు డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడం వల్ల వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టుల క్యాడర్ వేరైనప్పటికీ కొన్ని పేపర్లు ఉమ్మడిగా నిర్వహించడం వల్ల చాలామంది అభ్యర్థులకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఒక ఉద్యోగం కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు వాళ్లకు నచ్చినటువంటి ఒక ఉద్యోగంలోనే చేరారన్నారు. వారు వదిలేసిన లేదా చేరకపోవడం వల్ల సుమారు 2500 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇలా భర్తీ కాకుండా మిగిలిపోతున్న పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక నెక్స్ట్ కొన్ని నోటిఫికేషన్ల వివరాలు చూద్దాము. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో 27 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక అర్హతలు, ఎంపిక వివరాలు మన యొక్క వెబ్సైట్లో నేను క్లియర్గా మెన్షన్ చేసి దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసుకునేటువంటి లింక్, నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీలో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 12 ఖాళీలుండగా డిప్యూటీ సెక్రటరీ, రీజనల్ సెక్రటరీ, పబ్లికేషన్ అసిస్టెంట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక జూనియర్ క్లర్క్ కూడా ఇందులో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ని క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క వెబ్సైట్లో డైలీ ఇలాంటి జాబ్ న్యూస్లు అయితే అప్డేట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అప్లై చేయండి. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 15. ఇక నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్లోని నమస్తే తెలంగాణలోని నిపుణలో ఎవరైతే పోటీ పరీక్షలకి ముఖ్యంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఉద్యమ చరిత్ర టాపిక్ అనేది ఇంపార్టెంట్ కదా గ్రూప్స్లో. సో దానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీని పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు కామెంట్ చేయండి, పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది, ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదే న్యూస్ పేపర్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి పేపర్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ జాబ్ న్యూస్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.